నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కటాక్షం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్. తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని ఆదేశం. తిరుమలలో మరింత పటిష్టంగా నిఘా భద్రతా వ్యవస్థకు ప్రణాళికలు. ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సమీక్షా సమావేశం. ఆకాశగంగా పాప వినాశనం వద్ద పర్యావరణ రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంతో సిఆర్ఓ కార్యాలయం ఆధునీకరణకు ఏర్పాట్లు చేయాలి. తిరుమలలో సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో దిశానిర్దేశం. గోవింద నామస్మరణలతో మార్మ్రోగుతున్న తిరుమల గిరులు. భక్తులకు నిరంతరాయంగా టీటీడీ అన్నపానీయాల సరఫరా. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో శ్రీ సీతారాములను దర్శించుకుని తరించారు. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. ఇక శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో జ్యేష్ఠ మాసం శుక్రవారం శుభవేళ హరిదేవేరి అలమేలు మంగమ్మకు శుక్రవారాభిషేకం నందనందనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా వెలుగొందుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
ప్రతి శుక్రవారపు తోటలో అమ్మవారికి ఆహ్లాద శోభితంగా అభిషేకోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను పాంచరత్ర ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఇష్ట సఖి శ్రీ పద్మావతీదేవికి పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ శుక్రవారాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. బంగారు వెట్టే వేలి పడతి నీ మేనిండ బంగారు నీ తను కాంతి ప్రతి వచ్చినా బంగారు వెట్టే వేలి పడతి నీ మేనిండ బంగారు నీ తను కాంతి ప్రతి వచ్చినా తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. మ్యూజియంలోని 3 అంతస్తులలో టీసీఎస్ సాంకేతిక సహకారంతో రూపుదిద్దుకుంటున్న పలు గ్యాలరీలను చైర్మన్ క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమల క్షేత్రం చరిత్ర, వైభవం, శ్రీవారి దివ్యలీల వైభవం, పురాణాల విశిష్టత ప్రతిబింబించేలా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేలా మ్యూజియాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. ప్రపంచ స్థాయి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ పరమ పావన పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల భద్రత, నిఘా వ్యవస్థపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా టీటీడీ ఈవో జె శ్యామలరావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్ఛార్జ్ సిబిఐన్ ఎస్ఓ హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డ్, సివిల్ పోలీస్, టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలాగే అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లేస్ సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చర్చించారు.
అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రత వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సూచించారు. విస్తృత స్థాయిలో తిరుమల భద్రత సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లబ్దా, అనంతపురం రేంజ్ డీఐజీ సెముషి, ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆర్ఎఫ్ హఫీజ్, డిఎఫ్ఓ వివేకానంద్, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల నాణ్యత, అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని, తద్వారా వీక్షకుల సంఖ్యను పెంచవచ్చని తెలియజేశారు. ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని తెలియజేశారు. అంతకుముందు సాంకేతిక కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ, ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్టీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని ఆకాశగంగ పాప వినాశనం పరిసరాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అదేవిధంగా సిఆర్ఓ కార్యాలయం ఆధునీకరణపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఆకాశగంగ పాప వినాశనం, సిఆర్ఓ అభివృద్ధి మరియు ఆధునీకరణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాల్లో పర్యావరణ రక్షణ, అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం సిఆర్ఓ ఆధునీకరణపై ఈవో మాట్లాడుతూ భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిఆర్ఓ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రాంతాలను కూడా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిఈ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణులు రాముడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన సప్తగిరులు భక్తగిరులుగా శోభిల్లుతున్నాయి. వారాంతపు రోజులు కావడంతో కొండకు తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. టీటీడీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలతో స్వాగతం పలికి ఏడుకొండలవాడి దర్శనం భాగ్యం కల్పిస్తోంది. భక్తవత్సలుడు, ఆపద మొక్కలవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం భక్తులతో కలకలలాడుతోంది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేసుని దర్శనార్థం తరలివచ్చే భక్తులతో సప్తగిరులు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ రాజీ లేని సౌకర్యాల కల్పన, చక్కని వసతులతో ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమల క్షేత్రంలోని ఔటర్ క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. కొండకు పోటెత్తిన భక్తులతో ఎటు చూసినా గోవిందనామ స్మరణలు మిన్నంటుతున్నాయి. శిలాతోరణం నుండి ఏటీహెచ్ వరకు ఉన్న క్యూలైన్లలో భక్తులకు టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అలాగే
అలాగే నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు ఉప్మా, బిసిబిల్లాబాద్, మంచినీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 షెడ్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా అన్నపానీయాలను సరఫరా చేస్తున్నారు. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో సౌకర్యవంతంగా కల్పిస్తున్న సేవలను భక్తులు ఆస్వాదిస్తూ ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి సంతృప్తికరంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో భక్తులు ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ తమ మనోభావాలను వ్యక్తపరిచారు. నా పేరు మంజుళ అని ఓసూరు నుంచి వస్తుంది. నేను నైట్ పొద్దున్నే 5 గంటలకి ఇక్కడ దర్శనానికి వస్తుంది. ఇక్కడ అన్ని సౌలభ్యాలు చాలా బాగుంది. పొద్దున్నే టిఫిన్ ఇచ్చిరి, నీళ్లు కొరతలే, భోజనాలు కొరతలే, భోజనం అంతా టేస్ట్ సూపర్గా ఉంది. యా హోటల్కి పోతేనే సిక్కేలే. మన తిరుపతిలో వచ్చి మన వెంకటరమణ స్వామి దేవస్థానం అంతా చెప్పకే సాధ్యంలే, అంత బాగుంది. నా పేరు రాజు. మేము కరీంనగర్ దగ్గర నుండి హుస్నాబాద్ దగ్గర కట్కూరు నుండి వచ్చాము. దర్శనానికి నిన్న వచ్చాము. వాళ్ళ మార్నింగ్ దర్శనం అయింది. అన్నప్రసాదాలు కానీ అన్నీ చాలా బాగా పెట్టారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఉప్మా లాంటి అలాంటి చాలా బాగా పెట్టారండి. నీట్గా అన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతారు. లోపల కూడా చాలా నీట్గా బాగున్నది. కట్కూరు నుండి ఈరోజు 11:30 కల్లా దర్శనం అయింది. లైన్ల మధ్యలో టిఫిన్, పాలు, ఉప్మా, టిఫిన్ లాంటివి అన్నీ బాగానే చేసిండ్రు. అవి సరిపోయినాయి. ఇప్పుడు అయిన తర్వాత కూడా అన్నప్రసాదం తిని బయటికి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్తున్నాం. பத்மராஜன் இங்கே தரிசனத்துக்கு வந்தேன். கிட்டத்தட்ட உலகத்திலேயே இந்த மாதிரி கோயில், இந்த மாதிரி தரிசனங்கள், இந்த மாதிரி வசதிகள் எங்கேயுமே கிடைக்காது. இந்த ஸ்தலம் வந்து மிக புண்ணியமான ஸ்தலம். கிட்டத்தட்ட எனக்கு 58 வயசாகுது. மிகுந்த நிறைஞ்ச ஆயுளோட உலக மக்கள் எல்லாத்துக்கும் நன்றி செலுத்தணும். நன்றி, வணக்கம். మేము ఇక్కడ తిరుమల దర్శనానికి వచ్చాము. చాలా నీట్గా భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనకు దర్శనం కూడా చాలా తొందరగా జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ భోజన వస్తువు కూడా మనకు నీట్గా చేసి ఉన్నారన్నమాట. అన్నదానంలో దేవస్థానం వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనమాట. చాలా చక్కగా చేశారనమాట. నా పేరు శ్రీధర్ సార్. మాది విజయనగరం జిల్లా గరివేడి నుంచి వచ్చాం సార్. నిన్న మేము వచ్చాం సార్. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సార్. అంటే మేము ఫుడ్ మొదలుకొని అన్నీ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. హ్యాపీగా ఇక్కడే వచ్చి భోజనం చేయడం, వెంగమామలో భోజనం చేసాం. దర్శనం కూడా 3 అవర్స్లో అయింది సార్. 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఎవ్రీథింగ్ చాలా చాలా ఫ్యాంటాస్టిక్ సార్. ఫెసిలిటీస్ కానీ ఎవ్రీ టైం ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫుడ్ కానీ వాటర్ కానీ మిగిలిన అన్ని సప్లై అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనం బాగా అయింది. చాలా మంచిగా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. భక్తులకు శ్రీవారి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక భోజనంలో నేను గమనించింది అన్నదానంలో ఈసారి చక్కగా వడగొడ వేస్తున్నారు. అది బాగా నచ్చింది. ఎంతమందికి ఎప్పుడొచ్చినా మన శ్రీవారి సన్నిధిలో అన్నదానంతో పాటు ప్రసాదం కానీ అన్ని విధాలుగా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్, అలానే కాంప్లెక్స్లో కూర్చున్న వాళ్ళకి కూడా అన్ని కాఫీ కూడా ఇస్తున్నారు ఈ మధ్య. అది చాలా బాగా ఉంది. A to Z అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి ఈ గవర్నమెంట్లో. అలానే ఈ ఏవో వీళ్ళందరి సమక్షంలో జరుగుతున్నటువంటి పనులు కానివ్వండి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ஓம் நமோ நாராயணா. நாங்கள் 2 நாள் ஆச்சு வந்து சிறப்பாக இருந்துச்சு. இங்கே சாமி கும்பிட்டது ரொம்ப நாள் ஆயிடுச்சு. நான் வர முடியலை கோயிலுக்கு. வந்தோம், அன்னதானம் சாப்பிட்டோம், நல்லா இருந்துச்சு. இன்றைக்கெலாம் வடை எல்லாத்தோட சாப்பாடு அருமையான சாப்பாடு, எல்லாமே நல்லா இருந்துச்சு. சீக்கிரமாகவே சாமி கும்பிட்டோம். ஒரு 3 மணி நேரத்திலே கவுண்டர் ஓப்பன் ஆகி நல்ல முறையில் சாமி கும்பிட்டாச்சு. இருந்தாலும் எங்களுக்கு இங்கே விட்டுட்டு போக மனசு இல்லை. ரொம்ப சந்தோஷம், ரொம்ப சந்தோஷம். நமோ நாராயணா.
కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఇత్యాది క్రతువులతో ఆగముక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం ఆధ్యాత్మిక రాగ సందడితో ప్రకాశించింది. ధార్మిక ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సంగీత విభావరి సంగీత ప్రియులను అలరించింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ప్రసంగిస్తూ కళాకారులను అభినందించారు. వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి తనను గురించి ఎవరు ఎక్కడ గానం చేస్తారో అక్కడ తాను ఉంటాను అని ఆయన చెప్పారు. కనుక వినడానికి శ్రమ అక్కర్లేదు, కానీ కీర్తనానికి కొంత శ్రమ కావాలి, సంగీత పరిజ్ఞానం కావాలి, లేదా ఎన్నో రకాలైనటువంటి ప్రజ్ఞ ఉంటేనే ఆ కీర్తనం అనేటువంటిది అలవడుతుంది. అటువంటి చిరంజీవులు ఇప్పుడు మనకి చక్కగా ఆ అన్నమయ్య 32,000కు పైగా కీర్తనలు రాసి ప్రపంచంలో మీరు అందరూ పాడుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అని చెప్పేసి మనందరికీ ఇచ్చారు. అనంతరం అద్భుత వైష్ణవి బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీతం శ్రావ్యంగా సాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం దివ్యకాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి జ్యేష్ఠమాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ ఆనందనందనంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి, పూలమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన. తిరుపతి గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం శుక్రవారం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. వేకువజాము నుండే భక్తులు విశేషంగా తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుగంధ భరిత వర్ణమయ పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి పిండి దీపాలు వెలిగించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి గంగమ్మ తల్లిని కనులారా దర్శించుకున్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీరామాలయంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా రమణీయంగా అలంకరించిన ఆలయ మండపంలోని ఉత్సవ మండపంలో వివిధ దేవతామూర్తుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. అనంతరం శాంతి పాఠము, గురువందనము, మండప పూజలు, సహస్ర ఘటస్థాపనము, రుద్ర హోమం, చండీ హోమం, సుదర్శన హోమం, మూలమంత్ర హవనములు, ధాన్యాధివాసము ఇత్యాది క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద పండితులచే ఫల పుష్ప హిరణ్యాధివాసములు, మంత్రపుష్పము, వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన పురాతన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శివలింగానికి అర్చక స్వామి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలు, పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అనంతరం బిల్వదళాలతో అర్చన చేసి మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి శేషాచల కొండపై యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి, సంయుక్త కలెక్టర్ ధాత్రిరెడ్డి, దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత, ప్రశాంతత లభిస్తాయని, ప్రతిరోజు యోగా చేయడం అలవరుచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పలాస గ్రామంలోని శ్రీ పాలస్తేశ్వరాలయంలో పరమశివునికి అన్నపూజోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శివలింగాలకు అర్చక స్వాముల సారథ్యంలో భక్తులు స్వయంగా పూజాధికాలు జరిపారు. తొలుత పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, చందన జలం, పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అనంతరం అన్నపూజోత్సవం నిర్వహించారు. ఆపై పరమేశ్వరునికి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, భస్మాభిషేకాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం విభూది, గంధం, కుంకుమలతో శివలింగాన్ని అలంకరించి బిల్వ దళాలను సమర్పించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి తరలివచ్చి కోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు కడప నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జ్యేష్ఠ మాసంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని కడపలోని మున్సిపల్ గ్రౌండ్ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలతో సేవించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో అర్ధనారీశ్వరులను కళ్యాణోత్సవ సేవలో దర్శించుకుని తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం
చిన్నలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామదేవతగా వెలుగొందుతున్న శ్రీ మావులమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో 29 రోజుల పాటు జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా జాతరలో తొలి రోజు అమ్మవారిని పలు రకాల తామర పూలతో అలంకరించారు. శ్రీ మావులమ్మ అమ్మవారి పుట్టింటి అత్తింటి వారిగా పిలువబడే అల్లూరి మెంటే వంశస్థులు గుణం టపాలను శిరస్సున పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు విచ్చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష హారతులు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం ఆరుద్ర నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించి శివలింగానికి శుద్ధ జలంతో శుద్ధి చేశారు. అనంతరం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, వివిధ రకాల ఫలరసాలు, కుంకుమ, గంధం, విభూది తదితర పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ నగరంలోని శృంగేరి శారదాపీఠం శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైన మేధా దక్షిణామూర్తి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం తొలి గురువారం సందర్భంగా స్వామివారికి పాలు, పంచదార, తేనె, పెరుగు లాంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పంచమహాహారతులను అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అభిషేక సేవలో పాల్గొని దక్షిణామూర్తి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.